ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పినారు యేసయ్య. ఇదిగో నీ యొక్క సన్నిధిలో మేము మా యొక్క సమయాన్ని వెచ్చిస్తుండగా తండ్రి, మేము కోల్పోయిన ప్రతి ఒక్క సమయాన్ని మాకు దయచేసినారు అదయ్యా. అని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. ఎంతమంది అయితే సిక్నెస్తో బాధపడుతున్నారో యేసయ్య, ఎంతమంది అయితే దేవా కష్టాలతో బాధపడుతున్నారో, ఎంతమంది ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో యేసయ్య, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని తండ్రి నీ సన్నిధానంలో ఉంచుతున్నాం యేసయ్య. యేసు నామములో ప్రతి ఒక్క సిక్నెస్ ఈ యొక్క క్షణంలోనే హీల్ అవును గాక. యేసు నామములో ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చును గాక. అవునేసయ్య, ఎవరెవరైతే దేవా వాళ్ళ యొక్క కష్టాల కోసం డెలివరెన్స్ కోసం వచ్చారో యేసయ్య తండ్రి, ఇప్పుడే డెలివరెన్స్ ఇవ్వబడును గాక. అవునేసయ్య తండ్రి, ఎక్కడైతే 2 లేక 3 ఉంటారో అక్కడ నా సన్నిధి ఉంటుందని సెలవిచ్చినారు. ఇక్కడ ఇంతమంది మధ్యలో యేసయ్య నీ యొక్క సన్నిధిని బహుగా మాపై కుమ్మరించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇంతవరకు స్తుతి ఆడిన ద్వారా తండ్రి మీరు మహిమ పొందిన విధమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇదిగోనైనా మళ్ళీ వాక్యం చెప్పనటువంటి దివ్యను కూడా తండ్రి నీ యొక్క వాక్కుతో నింపమని కోరుచున్నాం, నీ యొక్క ఆత్మతో నింపమని కోరుచున్నాం యేసయ్య తండ్రి. ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నామని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వోన్నతుడవైన తండ్రి, మా మధ్యలో ఉన్న దేవా నీకే స్తుతి స్తోత్రము దేవా తండ్రి. నాయన ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యు లార్డ్. దేవా తండ్రి నాయన నన్ను నేను మీ పాదసన్నిధిలో అప్పగించుకుంటున్నానయ్యా. మాతో మాట్లాడము దేవా తండ్రి నాయన. మా హృదయాలను ప్రభా నాయన తెరవజేయమని అడిగి వేడుకొంచున్నానయ్యా. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మీ పరిశుద్ధాత్మని సహాయమును మాకు దయచేయమని అడిగి వేడుకొంచున్నానయ్యా. సమయాన్ని సమస్తాన్ని మీ అధికారంలోనికి అప్పజెప్పుకొంచున్నానయ్యా. కావలసిన స్పష్టతను నీవే దయచేయమని ఈ మనవులు ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఓపెన్ చేసుకుందాం. ఈరోజు విశ్వాస వీరులలో కొంతమంది వారి నుంచి మనం ఏం నేర్చుకోగలమో చూద్దాం. అందరూ తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. మొదట ఫస్ట్ పర్సన్